ఇప్పుడు అందులో ఒక చోట 70 మంది రైతులు ఇట్లా వాళ్ళ యొక్క ఆత్మహత్య కూడా అనకూడదాన్ని, ఆత్మత్యాగం కరెక్ట్ అండి మీరు అన్నది. అలా ఆత్మత్యాగం చేసుకున్నారా నిజంగా? అది కూడా ఏమన్నా అంటే 253 మంది పైచిలుకు రైతులు గుండెపోటు వచ్చి చచ్చిపోయారండి. ఓకే. అంటే భూములు ఇచ్చిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు క్వశ్చన్ మార్క్ అయిపోయి కుటుంబం బిడ్డల భవిష్యత్తు తట్టుకోలేక 253 మంది రైతులు చనిపోయారండి. ఒక మహిళ అయితే మా షూటింగ్ లో డైలీ వచ్చేవారు, ఆవిడ యాక్ట్ చేసేవారు, ఆవిడ చనిపోయారు మా షూటింగ్ ఎడిటింగ్ లో ఉండగా. టెన్షన్ అయిపోయి ఆవిడ పిల్లల భవిష్యత్తు ఏంటని. ఓకే. ఇప్పుడు కూడా వాళ్ళు అలా భయపడతారు, బాధపడుతూనే ఉంటారు. 253 మంది చనిపోయారండి. ఆ 253 మందిలో 70 మంది మాత్రమే నేను తీసుకుని ఆ సారాంశాన్ని తీసుకుని దాన్ని కథగా ఫిక్షనల్ చేశాను నేను. 253 మంది చనిపోయారు. ఓకే. సో ఇవన్నీ ఇలాంటి హృదయాన్ని ద్రవింపజేసే ఇవన్నీ ఘటనలన్నింటినీ కూడా మీరు దీంట్లో ఎట్లా అంటే మీ కథలో హృదయాన్ని ద్రవించేటట్లే తీశారు. అవునండి. అదే తాకాయి అవన్నీ కూడా. సో ఓవరాల్గా రాజధాని ఫైల్స్ అనేది రేపు ఎలాంటి అంటే సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది, అంటే ఒక బలమైన ముద్ర వేస్తుందని ఒక నమ్మకం ఉందా మీకు? 100% అండి. సమాజం మీద ముద్ర చూపించడం కాదండి, మన రాష్ట్రం యొక్క ప్రజల యొక్క నిజంగా అందరూ కనుక ఈ సినిమాని చూస్తే ప్రతి ఒక్కళ్ళు ఓటు దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను గుర్తొస్తానండి. వాళ్ళు ఎటైనా వేయనివ్వండి ఓటు, ఏ పార్టీకైనా వేయనివ్వండి, ఏ వ్యక్తికైనా వేయనివ్వండి, ఎవరికైనా వేయనివ్వండి, వాళ్ళ వ్యక్తిగతం అది, వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం అది. కానీ బాక్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళకే సార్ నేను గుర్తొస్తానండి. ఓకే. ప్రత్యేక బాక్సులు కన్ఫర్మ్ గా నేను గుర్తొస్తానండి సినిమా చూసిన వాళ్ళకి. అదే అందుకే అందరికి రీచ్ అవ్వాలి ఈ సినిమా నేను ఆలోచిస్తాను. ఎంత ఎక్కువ మందికి రీచ్ అయితే అంత ఎక్కువ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా సార్ బాక్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను అనుసరించారా, నేను చెప్పిన దాన్ని అనుసరించలేదా పక్కన పెట్టేద్దాం, అదే వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం, కానీ నేను గుర్తొస్తాను. ఓకే. పుస్తకం తీసినప్పుడు మనం పూర్తిగా చదవలేకపోవచ్చు, కానీ టీచర్ గుర్తొస్తాడుగా. అవును. ఎగ్జామ్ పేపర్ గుర్తొస్తుందిగా. ఇప్పటికీ మనం మాస్టర్ గుర్తొస్తారు కదా. పుస్తకం తీస్తాం, అది చదవకపోతే మాస్టర్ తిడతారు అని ఎలా గుర్తొస్తాము. ఏంట్రా బాబు ఆ సినిమాలో అలా చెప్పాడు కదా, మనం ఇలా వేస్తే ఏంటనే ఫీలింగ్ ఒకసారి వస్తుంది. చదివిన వాడేమో ఒకలా ఉంటాడు లైఫ్, చదవని వాడు ఒకలా ఉంటాడు. నేను చెప్పింది అనుసరించితే ఒకలా ఉంటుందండి మన రాష్ట్రం, అనుసరించకపోతే ఇంకోలా ఉంటుంది. మంచి వైపే వెళ్ళాలి కదా ఎవరైనా. అవును. సో మీకు చూసుకున్నప్పుడు, సినిమా చూసుకున్నప్పుడు మిమ్మల్ని మీకే నేను హృదయాన్ని కదిలించింది అనిపించే సన్నివేశం ఏదనిపించింది చూసినప్పుడు? నాకు సినిమా మొత్తం మీద నాకు బాగా నచ్చినది, వాళ్ళు శిబిరాలు పెట్టుకున్నప్పుడు ఆ శిబిరాల నుంచి రైతులందరినీ లాక్కుని తీసుకెళ్ళిపోతారండి. ఆ మహిళలంతా కూడా భర్తల కోసం వచ్చారనుకుంటే పోలీస్ స్టేషన్లో మేము వచ్చింది రాష్ట్రం కోసం అని చెప్తారు మహిళలు. అవును. ఎక్స్ట్రాడనరీ సీన్ అండి అది. ఓకే. అసలు నిజంగానండి ఆ రైతు మహిళల గురించి మీరు అసలు రవిశంకర్ గారిని అడిగితే, మీరు నా ఇంటర్వ్యూ కన్నా ఆయన ఇంటర్వ్యూ చాలా బాగుంటుంది, ఆయన చెప్తారు. మీరు అడగండి ఎప్పుడైనా రైతు మహిళల యొక్క కష్టాలు. ఆయన రైతు బిడ్డగా అసలు ఆయన డైజెస్ట్ చేసుకోలేక కదండి ఈ సినిమా తీస్తా. ఎంత ఆర్ద్రత ఉంటుందండి వాళ్ళల్లో, వాళ్ళు ఎంత పోరాట పట్టమో తెలుసండి. ఇంట్లో పనులు చేసుకుంటూ ఉద్యమం, రాష్ట్రం కోసం పోరాడడం. ఎలా ఆపాదించారు? అందులో వాణిస్తున్నది అడుగుతారు, నేను వచ్చింది నువ్వు మొగుడు కోసం వచ్చావా అంటే కాదని చెప్పుద్ది ఆవిడ. అవును, నేను వచ్చింది లోక కళ్యాణం కోసం రా అని చెప్పుద్ది ఆవిడ. కరెక్ట్. ఎంత ఎక్స్ట్రాడనరీ ఎమోషన్ అండి వాడు. మీరు దాన్ని వ్యక్తిగతంగా కాకుండా వాళ్ళ ఒరిజినల్ ఎమోషన్ అండి అది. అవును. నేను సినిమాటిక్ దేన్ని కూడా మీరు వ్యక్తిగతమైనదిగా చూపించాల. లేదండి, ఒక సమష్టిగానే చూపించారు. ఎంత యూనిటీ అండి. ఆ మహిళలు ఎలా వస్తారు, ఎలా కూర్చుంటారు శిబిరాల్లో, స్టిల్ ఇప్పటికీ పోరాడుతున్నారండి. ఇప్పటికీ రాజధాని కోసం పోరాడుతున్నారు, ఇప్పటికీ ఉద్యమం జరుగుతుంది. అసలు 4.5 సంవత్సరాలుగా జరిగిన ఉద్యమం ఎక్కడ సార్ చెప్పండి సార్ మీరు. ఇంతమంది మహిళలు, ఇంతమంది రైతులు చేస్తున్న ఉద్యమం మీరు ఒకటి చెప్పండి సార్. అవును, పెద్ద ఉద్యమం, మహా ఉద్యమం. ఒక ప్రయోజనం కోసం, అందరి ప్రయోజనం కోసం, రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చి ఈ రోజు ఎందుకు అంటే అవన్నీ నిష్ఫలం అయిపోతున్నాయి అనే ఒక బాధ, దాంతో వస్తున్నటువంటి అదే ఉద్యమంగా మారిన తీరు ఎంత గొప్ప విషయం అండి అది. అవును, ఎవరు న్యాయం చేయాలి. ఎన్ని బాధలు పెడుతున్నా, మీరు అన్నట్టు ఎన్ని బాధలు పెడుతున్నా, భయభ్రాంతులు. ఇటువైపు ఎప్పుడు పోలీసు వస్తాడో తెలియదు, ఎప్పుడు ఎవరు తీసుకెళ్తారో తెలియదు,
ఎప్పుడు వచ్చి ఏ గొడవ పెడతారో తెలియదు, ఏ సెక్షన్ పెడతారో తెలియదు, శిబిరంలో కూర్చుంటే ఎప్పుడు లాగేస్తారో తెలియదు. ఇన్ని తెలిసి కూడా పోరాడారు. ఎంత స్ఫూర్తి అండి. ఒక స్వాతంత్ర ఉద్యమం తర్వాత నాకు మళ్ళీ నేను చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాల్లో నాకు బాగా అనిపించిన ఆ తర్వాత నేను మళ్ళీ అంత ఇన్స్పైర్ అయిపోయిన పోరాటం వీళ్ళదేనండి. రాష్ట్రం కోసం పోరాటం, ఆ రోజుల్లో దేశం కోసం పోరాటం, అవును, వీళ్ళ రాష్ట్రం కోసం పోరాటం, రాజధాని కోసం పోరాటం. మ్యాచ్ చేయండి రెండు, ఎందుకు కనిపించవు మీకు? విమర్శించేవాడు రకరకాలుగా విమర్శిస్తారు, అది పక్కన పెట్టేయండి. గాంధీ మహాత్ముని విమర్శించిన వాళ్ళని చూడలేదా మనం? అవును. జవహర్లాల్ నెహ్రూ గారిని విమర్శించిన వాళ్ళని చూడలేదా? ఇందిరాగాంధీ గారిని విమర్శించిన వాళ్ళని చూడలేదా? మన కోసం స్వాతంత్రం తెచ్చిన భగత్ సింగ్ని విమర్శించిన వాళ్ళని చూడలేదా కొంతమంది? గాంధీ గారు మరణించిన తర్వాత కూడా గాంధీ గారిని విమర్శించిన వాళ్ళని చూడలేదా? ఇప్పటికీ గాంధీని విమర్శించే వాళ్ళు ఉన్నారు కదా. విమర్శ అనేది ఎప్పుడు ఉంటుంది సార్, కానీ వాళ్ళల్లో నువ్వు పోరాడగలవా? వాళ్ళల్లో దేశం కోసం ప్రాణాలు అర్పించగలవా అని మనం ఆలోచించాలి అనే ముందు. ఇప్పుడు మీకు ఇంకా రాజధాని ఫైల్స్ తీసిన తర్వాత అంటే మామూలుగా అయితే అమరావతి ఫైల్స్ అనుకున్నారు కదా. అవునండి. సెన్సార్ వల్లే అంటే మీరు సెన్సార్కి వెళ్ళిన తర్వాత అవునండి, సెన్సార్ రూల్స్ ప్రకారం ఫిక్షనల్ చేయాలన్నారు. అప్పుడు అమరావతి పేరు తీసేయడం జరిగిందండి. ఓకే, సో అట్లా రాజధాని ఫైల్స్ అయింది. సో ఈ సినిమా తర్వాత భాను ఏంటి పరిస్థితి ఏంటి? ఆయన మీద బాధ్యత ఇంకా పెరిగిపోద్ది కదా. అంటే భానుకి సినిమా ఇస్తారంటారా ఎవరైనా? నేను అదే అడుగుతున్నాను, మీతో సినిమా తీయడానికి ఎవరు అంటే భానుతో సినిమా తీయాలి అంటే మరి భాను అంటే ఇంకా ఉంటుంది కదా లోపల. అంటే ఎలాంటి ఆలోచనలు ఉంటాయంటే ఇప్పుడు మనుషులు నాకు అంటే నేను కొన్ని ఇన్సిడెంట్లు మాట్లాడట్లేదు. నన్ను అడిగారు చాలా మంది, ఈ సినిమా తర్వాత నీకు సినిమా వస్తుంది అనుకుంటున్నావా అని అడిగారు నన్ను చాలా మంది. నేను చాలా మంది అడిగారు చేసేటప్పుడే నీకు సినిమా వస్తుంది అనుకుంటున్నావా, నిన్ను ఒక రకంగా డిసైడ్ చేస్తారు అన్నారు. నీకు అసలు భవిష్యత్తు ఉంటుంది అసలు? నాకు అసలు ఏం భయం లేదండి. ఇప్పుడు సినిమాని నమ్ముకుని వచ్చాం, ఎన్నో సంవత్సరాల క్రితం సినిమాని నమ్ముకుని వచ్చాం. నేను ఒకటే నమ్ముతా, మనం నమ్మిన సినిమా మనల్ని ఎప్పుడు మోసం చేయదండి. నిజంగా సినిమాని ప్రేమిస్తే సినిమా తీసుకెళ్ళి మనల్ని అందల మీద కూర్చోబెడద్ది. అంత గొప్పదండి సినిమా. కాబట్టి నాకు వచ్చే సినిమాలు నాకు వస్తాయి, నేను చేసే సినిమాలు నేను చేస్తాను. నేను ఎలా ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలని నేను ట్రై చేస్తాను. ఎందుకని మీరు వచ్చి చాలా కాలమైనా చాలా తక్కువ సినిమాలు చేశారు, 10 కూడా చేసినట్లేరుగా? ఇది 8th ఫిల్మ్. అవును, పెద్ద పెద్ద బ్యానర్లో కూడా చేశారు. అవునండి, అంటే క్రియేటివ్ కమర్షియల్స్ లోనే చేశారు. ఎందుకు నా గ్యాప్లు ఎందుకు? అంటే భానుతోటి సినిమా తీయటం అంటే ఇది స్పెషల్ ఏదండి? భానుతో సినిమా తీయటం అంటే కొంచెం టైం తీసుకుంటుందా? లేకపోతే భానుతో సినిమా తీయడం టైం తీసుకోదండి, వాళ్ళ సినిమాలుగా తీయడానికి టైం తీసుకుంటుంది. నేను నాకు ఇష్టమైన కథ, నేను చాలా గొప్ప కథ అని సినిమా తీద్దాం ఏది తీయలేకపోయానండి ఇప్పటివరకు. ఓకే, మన లైఫ్ లీడ్ చేయాలంటే పని చేయాలి. పని చేయడం కోసం కొన్ని కంటెంట్లు చేస్తాను తప్పితే నేను నా మనసుకి ఇది ఎక్స్ట్రాడనరీ అని నేను రాసుకున్న స్క్రిప్ట్ ఏది నేను ఇప్పటివరకు డైరెక్ట్ చేయలేదండి. ఓకే, అందుకే పోరాడగలుగుతున్నాను. నేను అనుకున్న చేసేసాను, ఆ జర్నీలో నేను ఒడిదుడుకులు ఎదుర్కొన్నానంటే లైఫ్ ఇంకోలా ఆలోచిస్తాం మనం. ఓకే, కానీ నేను అనుకున్నది ఎప్పుడు చేయలేకపోయాను కాబట్టి చేశాను. మహారాజు చేసినప్పుడు కూడా మీకు అది అనిపించలేదా? లేదు, నేను 2 times నంది అవార్డులు తీసుకున్నానండి. నేను అర్ధనారి నాకు బాగా నచ్చిన సినిమా.